Hi, hello guys, welcome back to my channel Journey of Dakshit Reddy. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, నా వాయిస్ చేంజ్ అయిందని ఏమనుకోకండి ప్లీజ్, ఎందుకంటే నాకు కోల్డ్ అయింది. వీడియోలోకి వెళ్తే నేనైతే ఇవాళ పొడు వంకాయలు అండ్ ఆలు చేస్తున్నాను కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని డైరెక్ట్గా వంకాయలు అండ్ ఆలు వేసేసుకోవాలి. కొద్దిసేపు అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్లో. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి టొమాటోస్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒకటే వేసుకున్నాను. ఈ విషయం అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. వంకాయలు మాత్రం కోసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఆయిల్లో టమాటా, వంకాయ, ఆలు 3 బాగా మగ్గించుకోవాలి. అన్నీ మంచిగా మగ్గినాక పసుపు వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా వేపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వంకాయ కంటే ఆలువే తొందరగా ఉడకదండి. సో ప్లీజ్ డోంట్ బీ ఇన్ హరీ టు స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్. ఇప్పుడు ఇక్కడ నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉంటేనే కర్రీ ఎలా టర్న్ అవుట్ అవుతుందో అర్థమవుతుంది. చాలా చాలా యమ్మీగా టర్న్ అవుట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ కూడా కాదు, కొన్ని వాటర్ పోసుకోవాలి అది ఆలు ఉడకడానికి. అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మన ఫైనల్ టచ్అప్ వచ్చేసింది, కొత్తిమీర టైం వచ్చేసింది. లాస్ట్కి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి.
కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్, మన యమ్మీ వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.